హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో చాలా టేస్టీ అయిన రెసిపీ రోడ్ సైడ్ బండి మీద అమ్మే కిచిడీని అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇక్కడ ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. తప్పకుండా చూసేయండి. చాలా టేస్టీ అండ్ సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కిచిడీ కోసం ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు ఈ కిచిడీ కోసం కావాలంటే నార్మల్ రైస్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళని పోసుకొని కనీసం ఒక 5 నిమిషాల వరకైనా నానబెట్టుకోవాలి. ఈ బాస్మతి రైసు మనకి ఎక్కువగా నానాల్సిన అవసరం గూడా లేదండి. జస్ట్ ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. అలాగే అందులోకి 3 మీడియం సైజు టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు బిర్యానీ స్పైసెస్‌ని 4 లవంగాలు, 2 యాలకులు, ఒక మరాఠీ ముగ్గ, జాపత్రి, షాజీరా, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్కను గూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని వేసుకోండి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పునైతే వేసుకున్నాను. బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు 2 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మనకి సాఫ్ట్‌గా అయిపోతుంది టమాటాలు కూడా. ఆ తర్వాత ఇందులోకి ఇప్పుడు వాటర్‌ని తీసుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి రైస్‌కి నేను 3 గ్లాసుల వరకు వాటర్‌ని తీసుకున్నాను. అదే నార్మల్ రైస్‌కైతే 4 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఈ వాటర్‌ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. మూత పెట్టేసి 2 నిమిషాలు బాగా ఇలాగా వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి రైస్‌ని తీసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఈ రైస్‌ని కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత అన్నం ఇలాగా ఉడుకుపడుతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని అన్నాన్ని బాగా ఇలాగా ఉడికించేసుకోండి. మనకి 2, 3 నిమిషాల తర్వాత సన్నని మంట మీద ఇలాగా కిచిడి అనేది ప్రిపేర్ అయిపోయింది. పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి గోంగూర కానీ, షేర్వా కానీ, చికెన్ కానీ ఏదైనా బానే ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.